ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి క్షేత్రాలలో ప్రాచీనమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం బీచ్పల్లి. మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలంలో 7వ నెంబర్ జాతీయ రహదారికి పక్కగా ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా? ఆంజనేయ మనుర్లోకేశంకరేణ ప్రకాశిత భూతప్రేత పిశాచాద్య శాకిని బ్రహ్మరాక్షస దృష్ట్వైన ప్రపలాయంతే మంత్రానుష్ఠాన తత్పరం అనే ఆంజనేయ మంత్రము శంకరునిచే ప్రవచింపబడినది. ఆ మంత్రాన్ని పఠిస్తూ ఆ స్వామిని చూచినంతనే భూతప్రేత పిశాచాదులు పారిపోతాయని చెబుతారు. ఆ స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం బీచుపల్లి. మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలంలో 7వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ఈ దివ్యక్షేత్రం బెంగళూరుకు వెళ్లే మార్గంలో విరాజిల్లుతోంది. ఆంజనేయ స్వామి అతి పురాతన క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న ఈ దివ్యక్షేత్రం ఆ స్వామి మహిమాన్వితాలతో పవిత్రత నొందింది. కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. జాతీయ రహదారికి పక్కగా ఉండటం వల్ల ఈ దివ్యక్షేత్రాన్ని అత్యంత సులువుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నగరం నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువైన ఆంజనేయ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా విరాజిల్లుతున్నారు. బీచుపల్లిలో కొలువైన ఆంజనేయ స్వామి వారిని 16వ శతాబ్ద ఆరంభంలో వ్యాసరాయలవారు ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివారు 9వ శతాబ్దానికి చెందిన చిద్ద చోళడి కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కాలాల నాటి ఆలయాలు పూర్తిగా శిథిలమవ్వడంతో 200 సంవత్సరాల క్రితం గద్వాల రాజులు పునర్నిర్మించారని ఆధారాల ద్వారా తెలుస్తోంది. బీచుపల్లి దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కృష్ణానది ఒడ్డుకు చేరుకుంటారు. విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రాంగణం నిత్యమూ వచ్చిపోయే భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడకు చేరుకున్న భక్తులు ఓం అంజనీపుత్రాయ నమః అంటూ కృష్ణానదిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు.
నదీ స్నానం సకల కల్మషాలను నిర్మూలించటమే కాదు, సకల సౌభాగ్యాలను అందిస్తుందని భక్తుల నమ్మిక. ఆ కారణంగా ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా కృష్ణమ్మలో స్నానాధికాలు చేయటం ఓ సంప్రదాయంగా వస్తోంది. అనంతరం భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న మహేశ్వర లింగాన్ని, పుష్కరుణ్ణి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఈ ప్రాంగణంలోనే ఉన్న ఓ రావి చెట్టు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంగణంలో ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు కొంతమంది ఈ రావి చెట్టుకు ముడుపులు కట్టి తమ కోర్కెలు నివేదించుకుంటారు. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని కోదండ రామాలయానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ దివ్యాలయంలో స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. గర్భాలయంలో ఉత్సవమూర్తులను, సీతా లక్ష్మణ సహిత కోదండ రామస్వాముల వారిని దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. బీచుపల్లిలో కొలువైన ఆంజనేయ స్వామి వారిని బీచుపల్లి రాయుడని పిలిచేవారని ప్రతీతి. కృష్ణానది దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న ఈ దివ్యాలయంలో కొలువైన ఆంజనేయ స్వామి పూర్వాభిముఖంగా, ఆలయం దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాయి. ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. స్వామివారి ప్రధానాలయానికి ఎదురుగా భక్తులకు రాతి ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభం పూర్వకాలం నాటిదిగా భక్తులు చెబుతారు. ఈ రాతి ధ్వజస్తంభానికి ఎదురుగా మరో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దేవాలయాన్ని అభివృద్ధి చేసిన తరుణంలో ఈ ధ్వజస్తంభాన్ని నెలకొల్పారు. ఈ ధ్వజస్తంభాల దర్శనం పుణ్యఫలాలనిస్తుందని భక్తుల నమ్మిక.
ఆయా ధ్వజస్తంభాలను దర్శించుకున్న భక్తులు తరువాత ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ప్రధానాలయ గోపుర భాగాన్ని మాత్రం పునరుద్ధరించారు. ప్రధానాలయంలో ఎడమవైపు భాగాన భక్తులకు మహేశ్వర లింగం ఒకటి దర్శనమిస్తుంది. ఈ లింగ దర్శనం సర్వ పాపాలను హరిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మహేశ్వర లింగానికి సమీపంలో పార్వతీమాత దర్శనమిస్తుంది. ఆ తల్లి ఈ ఆలయానికి వచ్చే భక్తులను కంటికి రెప్పలా కాపాడుతుందని చెబుతారు. ఇదే ఆలయంలో కుడివైపు భాగంలో లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వాముల వారి మూర్తులు దర్శనమిస్తాయి. శ్రీరాముడి పరమ భక్తుడు ఆంజనేయుడు. ఎక్కడ రామనామం మారుమ్రోగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామివారు ఉంటారని చెబుతారు. ఆ కారణంగానే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవటానికి ముందు సీతాలక్ష్మణ సహిత రామచంద్ర స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అలాగే కొంతమంది మహిళా భక్తులు తమ శిశువులను రామచంద్ర స్వాముల వారి పాదాల ముందు ఉంచి స్వామివారి ఆశీస్సులు తమ బిడ్డలకివ్వమని వేడుకుంటారు. ఈ మూర్తులకు సమీపంలో ఆంజనేయ స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. ఈ పాదాల దర్శనంతో స్వామి ఆశీస్సులు లభించినట్లు భక్తులు విశ్వసిస్తారు. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారిని బోయవారు అర్చించడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయల వారు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారికి రోజు అర్చనాదులు చేయడానికి ఎవరిని నియమించాలా అన్న ఆలోచనలో పడ్డారట. అయితే ఆ రోజు రాత్రి ఆంజనేయ స్వామివారు వ్యాసరాయల వారి కలలో కనిపించి తనను మొదటగా ఎవరు దర్శించుకుంటారో ఆ వ్యక్తినే అర్చకుడుగా నియమించమని చెప్పారట. ఆ మర్నాడు ఓ బోయ పిల్లవాడు అటుగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడట. ఇది గమనించిన వ్యాసరాయల వారు ఆ బోయ పిల్లవాడినే అర్చకుడుగా నియమించారట. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ బోయ వంశస్థులకు చెందిన వారే ఈ ఆలయానికి అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మొదట బోయ అర్చకులు స్వామిని అర్చించిన తరువాతే బ్రాహ్మణ పూజారులు స్వామికి పూజా కార్యక్రమాలు చేయడం ఓ సాంప్రదాయంగా వస్తోంది. భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన ఆంజనేయ స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయమంతా ఆంజనేయ స్వామి వారి నామస్మరణంతో మారుమ్రోగుతూ అదో దివ్యలోకాన్ని గుర్తుకు తెస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన ఆంజనేయ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఆంజనేయ మతిపాటరాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందకం అంటూ ధ్యానిస్తూ, తండ్రి అంజనీపుత్ర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. ఇక్కడ మొట్టమొదటి పూజారిగా బోయవాళ్లు ఇక్కడ దేవుని స్వామిని కొలుస్తారు. తర్వాత బ్రాహ్మణులు పంచామృతాభిషేకము, ఆకుపూజ మరియు ఇతరత్ర సేవలు కూడా స్వామివారికి
జరిపిస్తారు. ఇక్కడ ఈ యొక్క స్వామికి 41 రోజు దీక్ష ఎవరైతే చేస్తారో వారికి భయభ్రాంతులు పిదప భూత ప్రేతాలు కూడా తొలగునని ఇక్కడ ఒక ప్రతిథి, ఇక్కడ ఒక మహిమ. ఈ యొక్క స్వామివారి ఉత్సవములు వైశాఖ మాసమునందు త్రయోదశి నుండి విధియ వరకు ఇక్కడ 5 రోజులు ఉత్సవములు జరుగుతాయి. ఇక్కడ పౌర్ణమి నందు స్వామివారి రథోత్సవమును కణ్వ మహర్షి అనే కట్ట దగ్గరకు లాగడం జరుగుతుంది. పిదప ఈ యొక్క స్వామివారు మళ్ళీ తిరిగి రథోత్సవం యథాస్థానమునకు వచ్చేస్తుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తిని కాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే. బీచుపల్లి దివ్యక్షేత్రంలో కణ్వ మహర్షి తపస్సు చేశారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న కృష్ణానది మధ్య భాగంలో నిజాం కొండ అనే ఓ కొండ ఉంది. నిజాం నవాబులలో ఒకరు కొంతకాలం ఈ కొండకోటలో ఉన్నందువల్ల ఈ కొండకు నిజాము కొండ అని పేరు వచ్చిందని చెప్తారు. గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతలను దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన నవగ్రహాది దేవతల దర్శనం భక్తుల సమస్త పీడల నుంచి విముక్తి కలిగిస్తుందని దృఢంగా విశ్వసిస్తారు. నవగ్రహాది దేవతల దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న అశ్వత్థ వృక్షం దగ్గరికి చేరుకుంటారు. విశాలంగా విస్తరించిన అశ్వత్థ వృక్షాన్ని కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు భావిస్తారు. ఆ కారణంగానే మహిళా భక్తులు తమ కోర్కెల ముడుపుల్ని ఈ వృక్షరాజానికి కడతారు. ఈ వృక్షరాజానికి సమీపంలో వివిధ దేవీ దేవతల మూర్తులను కూడా భక్తులు దర్శించుకుని తరిస్తారు. ఈ ఆలయంలో స్వామివారికి రోజూ చేసే విశేష హారతులు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇచ్చే ఈ హారతులను స్వామివారే స్వయంగా తీసుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనా. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి రోజూ ఇచ్చే విశేష హారతులు నయనానందకరం. సుమతికే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजय. బీచుపల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సమీపంలో కణ్వ మహర్షి తపస్సు చేశారని, ఆ కారణంగా ఆ మహర్షి తపో ఫలితంగా ఈ క్షేత్ర వైశిష్ట్యం మరింత పెరిగిందని చెబుతారు. అలాగే స్వామివారి ఆలయానికి ముందు భాగంలో ఉన్న అందమైన పూదోటలు, ఉద్యానవనాలు నయనానందకరం. అత్యంత రమణీయంగా దర్శనమిచ్చే ఈ పూదోటలు భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిస్తాయి. బీచుపల్లి ఆంజనేయ స్వామి వారి లీలలు అనంతమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలను సంగే భక్త వల్లభుడిగా పూజలందుకుంటున్నాడు. ఆంజనేయ స్వామికి భక్తితో ఇడికి వచ్చాము. ఆంజనేయ స్వామి కొరకు దర్శనం కొరకు వచ్చినాం. మాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. మేము ఎప్పుడో ప్రతి ఒక్క సంవత్సరానికి ఇక్కడికి వస్తాం.
ఈ దేవుని దర్శనం వల్ల మాకు కూడా అన్ని సౌకర్యాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. మాకు చాలా దర్శనం బాగా అవుతుంది. మాకు ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి, మేము ఎప్పుడు ఇక్కడికే ఉంటాము. దేవుని జొన్నికే చాలా భక్తి ఉందని వస్తాం. ఇక్కడ పెళ్లిళ్ళు గిన్నెళ్ళు రథాలు అన్నీ చేస్తాం సార్ మంచిగా. ఇప్పుడు వస్తుంటాము, ఈయన పూజలు పుంచకారాలు చేస్తుంటాము. దేవుడిని వచ్చిండు అన్నిటికీ నడుస్తాం చేస్తాం సార్. దేవుని మహత్యం చెప్పాలంటే చెప్పలేము, అంత మహత్యం ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు, ప్రతి నిత్యం వస్తారు. పుష్కరాల టైంలో నది దగ్గర స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం అనేది. తర్వాత ఇక్కడ భక్తుల కొరకు లెట్రిన్ బాత్రూంలో సౌకర్యం లేదు, అది కూడా ఏర్పాటు చేయాలని సంకల్పం ఉన్నది. ఇక్కడ భక్తుల కొరకు నిత్య అన్నదానం కూడా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉన్నది. తర్వాత ఇక్కడ స్వామివారికి రాజగోపురం నిర్మించాలని కూడా సంకల్పం ఉన్నది. బీచుపల్లిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం సకల శుభాలకు సంకేతం, సమస్త పుణ్యాల ఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. తండ్రి ఆంజనేయ అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే దేవుడు ఆంజనేయుడు. అంజనీపుత్రుడిగా శ్రీరామదూతగా పూజలందుకుంటున్న బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ